ఎన్టీ రామారావుని రెండో వివాహం చేసుకున్నటువంటి భార్య అధికారికంగా పెళ్లి చేసుకుంది లక్ష్మీపార్వతి. తన భర్త చనిపోయిన తర్వాత భర్త ప్రారంభించినటువంటి బసవతారకం ట్రస్ట్ తనదేనని క్లెయిమ్ చేస్తూ కోర్టుకెళ్ళింది. బసవతారకం ట్రస్ట్ వాస్తవంగా ప్రస్తుతం చైర్మన్ బాలయ్య, కుటుంబ సభ్యులుగా తమదే. అయితే భార్యగా తనదే ఆస్తి తనకే రాసి ఇచ్చారు అని చెప్పి ఆమె కోర్టుకు వెళ్తే ఇప్పుడు హైకోర్టు దాన్ని కొట్టివేయడం అన్నది సంచలనమైంది. 1995 నవంబర్ 18 నందమూరి తారక రామారావు బసవతారకం ట్రస్ట్ని ట్రస్ట్కి తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించారంటూ, అలాగే తనని ఇప్పుడు నియమించాలని కోరుతూ లక్ష్మీపార్వతి వేసినటువంటి పిటిషన్ని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ బిల్లుని నిరూపించేటటువంటి క్రమంలో సిటీ సివిల్ కోర్టు, దిగువన ఉన్నటువంటి కోర్టు చట్టం నిర్దేశించిన ప్రొసీజర్ని అనుసరించలేదని స్పష్టం చేసింది. వాస్తవంగా కింద కోర్టు ఆమెకే ఆ హక్కును కల్పించింది. దాని మీద సవాల్ చేస్తే చివరికి లక్ష్మీపార్వతికి రివర్స్ అయింది. సప్లిమెంటరీ బిల్లు మీద సాక్షి సంతకం చేసిన జె వెంకట సుబ్బయ్య వారసుడు జెవి ప్రసాదరావుని సాక్షి PW3గా గుర్తిస్తూ దిగువ కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలు హైకోర్టు కొట్టేసింది. బిల్లు మీద సాక్షి సంతకాలు చేసిన జె వెంకట సుబ్బయ్య, వై తిరుపతిరావులకు సమన్లు ఇవ్వకుండా, వాళ్ళిద్దరూ చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళ వారసుల్ని సాక్షులుగా స్వీకరించడం చెల్లదని పేర్కొంది. బిల్లు మీద సాక్షి సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించినట్టు నోటి మాట ఆధారంగా ఆయన కుమారుడు జెవి ప్రసాదరావుని PW3గా గుర్తించడం చెల్లదని పేర్కొంది. 1995లో రామారావు రాసినట్టు పేర్కొంటున్న సప్లిమెంటరీ బిల్లు ప్రకారం బసవతారకం ట్రస్ట్కి తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని 2009లో లక్ష్మీపార్వతి సిటీ సివిల్ కోర్టులో ట్రస్ట్ ఓపీ పిటిషన్ దాఖలు చేశారు. సప్లిమెంటరీ బిల్లో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించిన నేపథ్యంలో ఆయన కుమారుడు ప్రసాదరావును విట్నెస్గా గుర్తించాలని పిటిషన్ లక్ష్మీపార్వతి కోరారు. అలాగే తన తండ్రి వెంకట సుబ్బయ్య మరణించారని, రామారావు విల్లు రాసిన విషయం నిజమేనని, తన తండ్రి తనకు సమాచారం ఇచ్చారని జెవి ప్రసాదరావు అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో దిగువ కోర్టు PW3గా ప్రసాదరావును విచారించేందుకు అంగీకరించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బసవతారకం ట్రస్ట్ నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణలు 2019లో హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. జెవి ప్రసాదరావుని విట్నెస్గా అంగీకరించడం చెల్లదని 2018లో దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని కోరారు. ఈ పిటిషన్ మీద న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది. సప్లిమెంటరీ బిల్లును నిరూపించే క్రమంలో చట్టం నిర్దేశించే విధానాన్ని అనుసరించలేదు. బిల్లు మీద ప్రత్యేకంగా సంతకాలు చేసిన ఇద్దరు సాక్షులకు అసలు సమన్లు జారీ చేయలేదు. వాళ్ళు ఎక్కడున్నారు, జీవించే ఉన్నారా, మరణించారా, మరణిస్తే డెత్ సర్టిఫికేట్ రికార్డులోకి వచ్చిందని అంశాలు పరిశీలించలేదు. బిల్లు మీద సంతకాలు చేసిన ఇద్దరు సాక్షులు మరణించారని కేవలం నోటిమాట ద్వారా చేసిన విజ్ఞప్తిని అంగీకరించి వాళ్ళ వారసులను సాక్షులుగా గుర్తించడం చెల్లదు అని పేర్కొంది. వాస్తవంగా టెక్నికల్గా అయితే ఆమెది అని తేలుతుంది. ఇప్పుడు బిల్లు కూడా ఉంది, కానీ ఆ బిల్లులో ఇప్పుడు టెక్నికల్ ఆధారాల కారణంగా వాళ్ళు చనిపోయారు కాబట్టి, చచ్చిపోయారో లేదో వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు కాబట్టి కింద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చెల్లవంది. అంటే ఇప్పుడు దీని మీద మళ్ళీ ఈమె సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ సిస్టమ్ ప్రకారం నడిస్తే ఇంకో 15-20 ఏళ్ళు ఆవిడ వయసు రీత్యా అంతకాలం ఉంటుందా, ఇది అంతకాలం ఆరోగ్యంగా నిలబడి పోరాడగలుగుతుందా, కానీ సాధించి ఏం చేస్తుంది అనేది తెలియదు. బట్ బిల్లు అయితే రామారావు గారు ఆమె పేరు మీదనే రాశారన్నటువంటిది అయితే కన్ఫామ్గా కనబడుతుంది ఇందులో. కానీ దాంట్లో ఈ కారణంగా కోర్టు స్టే కారణంగా బాలయ్య సాగిస్తున్నారు అన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త మాత్రం, ఎన్టీఆర్ అభిమాని మాత్రం లక్ష్మీపార్వతికి అది రాకూడదు, అది తీసుకోకూడదని కోరుకుంటారు. అది కూడా కన్ఫామ్.